జాతర అంటే 2-3 రోజులు నడుస్తుంది, లేదంటే ఆరం, ఇంకా అంటే ఓ 10-15 రోజులు నడుస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్లో ఓ జాతర 45 రోజుల కాంచెలి ఇరాం లేకుండా సాగుతూనే ఉందబ్బా. కోటాను కోట్ల మంది పోతాన్రు. మీరిగిన పోయే ఉంటారు, లేదంటే మీ చుట్టాలు దోస్తులు. జర ఓ బాటల నీళ్లు పట్టుకరా రాదు, పోను మా కీలుగాలే అని తెప్పించుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఈ ఆల్టితోటి గా జాతర ఓడిచిందబ్బా. శివరాత్రి సంబురము, ప్రయోగరాజుల పుణ్యతానము. శివయ్యను దలుచుకొని త్రివేణి సంగమంలో మునిగతానికి శీతం వచ్చిండ్రు. 144 ఏళ్ళకు వచ్చే మహాకుంభమేళాయే, మళ్ళా శంకరునికి ఇష్టమైన రోజాయే, జాతర ఇయాల్టికే ఆకరాయే. హీగేమున్నది, ఘాట్లలో పట్టు జాలలేదు. ఒక్కనాడే 2 కోట్లకు మీద వచ్చిరంటే చూడుండ్రిగా. గాలిమోటాలకెళ్ళి పూలు చల్లిర్రు భక్తుల మీద. భోగినాడు సురువై 45 రోజులు నడిస్తే 64 కోట్ల మంది తానాలు చేసిరట. నాగసాధువులు, అఘోరాలు, బాబాలు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, బయట దేశాల భక్తులు లైన్లు కట్టిండ్రు. రాష్ట్రపతి మేడము, ప్రధానమంత్రి సారు, సీఎంలు, సెంటర్ మంత్రులు, హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు, బిజినెస్ మ్యాన్లు బొచ్చడు మంది. దేశమంతటికెళ్లి రైలు బండ్లు, బస్సులు నడిచే. రాను ఈలుగానోళ్ళు ఇట్లా ఫోటోలకు తానాలు చేపించారు, వీడియో కాల్ చేసి ఫోన్లు గంగల ముంచేండ్రు. జైలున్న ఖైదీలకు గంగాజలం కొట్టబోయి తానాలు చేపిస్తే మా పాపాలు పోయినట్టే అని మురిసిపోయిండ్రు. ఐఐటి బాబా సార్ ఫేమస్ ఆయే, మోనాలిసా సెలబ్రిటీ ఆయే. 3 లక్షల కోట్ల బిజినెస్ జరిగిందటోళ్ళు జాతర పేరు మీద. ఓ పారి తొక్కీసలాట, 3 మాటల అగ్ని ప్రమాదాలు తీసేస్తే అంతా మంచిగానే జరిగినట్టు. మహాకుంభమేళ మళ్ళా చూడాలంటే ఇంకో 144 ఏళ్ళకే. అయ్యో, ఒక పారి పోయిరాకపోతిమి అని రందేం పెట్టుకోకుండ్రి. నడిమిట్ల మన గోదావరి కృష్ణమ్మలకు పుష్కరాలు వస్తాయి, తీయండ్రి.